నమస్తే. వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం తెలిపింది. మొత్తం 14 సవరణల్ని ఆమోదించింది. ఎల్లుండే అంటే ఈ నెల 31న పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఓవైసీ సహా అంటే ఎంఐఎం సహా కొన్ని పార్టీలు అభ్యంతరం తెలుపుతూ వచ్చినాయి. అయితే మొత్తం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నుంచి 16 మంది, విపక్ష పార్టీల నుంచి 18 మందితో జేపీసీ వేసిన సంగతి అయితే తెలిసింది. ఇక మొత్తము అంటే 44 సవరణలతో డ్రాఫ్ట్ పెట్టింది కానీ 14 సవరణలు ఓటింగ్ ద్వారా పాస్ అయినాయి అనమాట. ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఓటింగ్ జరిగి చట్టం వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే మరి ఏంటి అంటే ఈ చట్టం వస్తే వక్ఫ్ బోర్డు సవరణ చట్టం వస్తే వక్ఫ్ బోర్డుకున్న అపరిమిత అధికారాలు హుష్కాక్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇన్నేళ్ల పాటు కొన్ని దశాబ్దాలుగా కనబడ్డ స్థిరాస్తి మీదల్లా, కనబడ్డ కట్టడం మీదల్లా అంటే క్లెయిమ్ చేసుకుంటే ఇది మాది, ఈ స్థలం మాది అంటూ పుక్యానికి దొబ్బేసినవన్నీ కూడా తిరిగి సదరు ఆలయాల భూములు అయితే ఆలయాలకు, ప్రైవేట్ వ్యక్తులకు, ప్రభుత్వ ఆస్తులు అయితే ప్రభుత్వానికి తిరిగి వస్తారనమాట, తిరిగి వచ్చేస్తాయన్నమాట. అసలు ఆ ఆస్తులు అంటే క్లెయిమ్ చేస్తూ అప్పనంగా వాళ్ళ ఖాతాలో వేసుకున్న, స్వాధీనం చేసుకున్న ఎలాంటి ఆస్తులు, ఎంతెంత ఆస్తులో తెలిస్తే అయితే దిమ్మ తిరుగుతుంది. అది కూడా ఇదే వీడియోలో నేను మీకు చెప్తాను. ఇక 2024 ఆగస్టు 8లో లోక్సభలో మన మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అసలైతే 2024లోనే శీతాకాల సమావేశాల్లోనే చట్టం వస్తుంది, పెడతారని అందరూ అనుకున్నారు. కానీ మరింత వివరణాత్మక సమీక్ష కోసం జేపీసీ వేయడం జరిగింది. ఇంకా అదంతా జరిగి జేపీసీ చెప్పిన ప్రకారం 28 నాటికి పూర్తి చేసింది. అంటే అన్నట్టుగా అభిప్రాయ సేకరణ, కమిటీ మీటింగ్లు ఇవన్నీ పూర్తి చేసుకుని ఇంకెల్లుండి 31వ తేదీ పార్లమెంట్ ముందుకైతే రాబోతుంది. మొత్తం 14 సవరణలన్నీ కూడా 10-16 నిష్పత్తితో పాస్ అయిపోయినాయి. ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ బోర్డు కొత్త సవరణ చట్టం అయితే రానుంది. ఇది శుభవార్త అని చెప్పొచ్చు దేశానికి. వక్ఫ్ బోర్డు అసలు ఏంటంటే ముస్లింలకు విశేష అధికారాలు కట్టబెడుతూ, వాళ్ళని బుజ్జగిస్తూ, వాళ్ళని సంతృప్తి పరచడానికి కాంగ్రెస్ పార్టీ 1995లో వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పుడు పివి ప్రధాని. ఎందుకంటే మరి అంతకు ముందే 1992లో బాబ్రీ కట్టడాన్ని కూల్చేశారు కదా కరసేవకులు. అయోధ్య రామాలయం మీద బాబర్ కట్టిన కట్టడాన్ని కూల్చేశారు. మరి వాళ్ళు అప్పుడు పాపం కోపంగా ఉన్నారు, ఆగ్రహంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద, కట్టడాన్ని కూల్చేశారని. మరి వాళ్ళ ఓట్లు కావాలి కదా, వాళ్ళ ఓట్లు దూరం అయితే ఎట్లా, వాళ్ళని బుజ్జగించాలి కదా, అందుకు ఇది తీసుకొచ్చారనమాట. తర్వాత 2014 ఎన్నికలకు ముందు మరిన్ని సవరణలతో సెక్షన్ 40 ద్వారా మరిన్ని విశేషాధికారాలు కట్టబెట్టిన చట్టం వక్ఫ్ బోర్డు చట్టం అన్నమాట. ఇంకా దాని ప్రకారం కన్ను పడితే చాలు ఖతం అన్నట్టు. గవర్నమెంట్ ప్రాపర్టీ అయినా, ప్రైవేట్ ప్రాపర్టీ అయినా, పబ్లిక్ ఎవరైనా వ్యక్తులవైనా సరే సెక్షన్ అంటే 40 ఆ పవర్తో వీళ్ళు ఇంకా ఇది వక్ఫ్ ప్రాపర్టీ అంటే చాలు, నోటి మాటగా అన్నా చాలు, నోటీసులు జారీ చేసేది వాళ్ళే, విచారణ చేసేది వాళ్ళే, స్వాధీనం చేసుకునేది వాళ్ళే. అంటే ఇట్లా అనుకుంటే చాలు, వాళ్ళ మనసు, వాళ్ళ కన్ను దాని మీద పడితే అయిపోతుంది. మండల రెవెన్యూ అధికారి ఇంకా మార్చేస్తారు, తహసీల్దార్కి అధికారం ఉంటుంది, వక్ఫ్ ప్రాపర్టీగా నోటిఫై చేసేస్తారు తహసీల్దార్. ఎవరు ఇదేంటి అని అడగడానికి లేదు. అక్కడ గుడుందా, ఇల్లుందా, చెరువుందా, కొండలున్నాయా, గుట్టలున్నాయా, మైన్స్ ఉన్నాయా, కనీసం దేశంలో ఏ కోర్టుకు కూడా ఛాలెంజ్ చేసే పవర్ అయితే లేదు. వెళ్తే మళ్ళీ వక్ఫ్ ట్రిబ్యునల్కే వెళ్ళాలి. అక్కడ ఉండేది ఎవరు? మళ్ళీ వాళ్ళే. అలా హిందువులకు చెందిన ఎన్నో ఆస్తులు వక్ఫ్ పరమైపోయినాయి. దేవాలయాల ఆస్తులు, దేవుడి మాన్యాలు. ఎంత దుర్మార్గం అంటే ఊళ్ళను క్లెయిమ్ చేసుకుంది. తమిళనాడులో 1500 సంవత్సరాల నాటి ఒక శివాలయం ఉంటే ఆ ఊరినే క్లెయిమ్ చేసేసుకుంది. మళ్ళీ వాళ్ళు మద్రాస్ హైకోర్టు పెడితే మొట్టకాయలు వేసింది అనుకోండి. ద్వారక పక్కనున్న ద్వీపాలు మాయే అంటూ రకరకాల కట్టడాలు, అక్కడ మసీదులు నిర్మాణాలు చేస్తే వారం రోజుల క్రితం చూసే ఉంటారు మీరు న్యూస్లో. గుజరాత్ ప్రభుత్వం అయితే మొత్తం వాటిని బుల్డోజర్తో తొలగించేసింది. మన తెలంగాణ హైదరాబాద్ సంబంధించి మారియట్ హోటల్ ఇష్యూ కూడా మీకు తెలుసు. అంటే గవర్నమెంట్ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్, ముఖేష్ అంబానీ కడుతున్న ఒక ప్రాపర్టీ మీద కూడా ఇది వక్ఫ్ ల్యాండ్ అని పోయినారు. అంతెందుకు, కుంభమేళా జరుగుతుంది కదా, ఇంత పెద్ద ఎత్తున మనం కుంభ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. కుంభమేళా జరుగుతున్న ప్రాంతం కూడా వక్ఫ్ ఆస్తి, అది మా ప్రాపర్టీ అని కూడా క్లెయిమ్ చేసింది. అంత దారుణం అనమాట. అంత జరిగిందనమాట. నీ దగ్గర ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నా నడవవు. వాళ్ళ కన్ను పడితే ఆస్తి మీద ఆ ఓనర్ దగ్గర
ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నా నడవదు, అంత సూపర్ పవర్స్ ఉంటాయి. హైటెక్ సిటీ కొందరు రైతులకు సంబంధించి అయితే 300 ఎకరాలను వక్ఫ్ క్లెయిమ్ చేసేసుకొని స్వాధీనం చేసుకుంది. వాళ్ళకి ఆధారాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర 250 కిలోల డాక్యుమెంట్లు పట్టుకొని తిరిగారు వాళ్ళు. అయినా ఏమీ చేయలేకపోయినారు. ఎంత ఘోరం అంటే సెక్యులర్ కంట్రీ భారతదేశం, మనది లౌకిక రాజ్యం, లౌకిక దేశం కదా. అసలు ఇస్లామిస్ట్ దేశాల్లో కూడా ఇలాంటి చట్టాలు ఏవీ లేవు. కొన్ని ఇస్లామిక్ కంట్రీస్లో ఇంకా రాజులు ఉన్నారు కదా, రాజులకు కూడా పవర్స్ లేవు, రాజులకు కూడా పవర్స్ లేవు. అయితే సెక్యులర్ కంట్రీలో వాళ్ళకి ఇలా దోచుకునే అధికారాన్ని మన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినాయి అనమాట. దీని మీద ఎవరు మాట్లాడరు, సెక్యులర్లు ఇలాంటి వాటి మీద మాట్లాడరు. ఇక భారతదేశం అంతటా కూడా 9.4 లక్షల ఎకరాల భూమిలో ఉన్న 1.2 లక్షల కోట్ల విలువైన 8.7 లక్షల ఆస్తులు వక్ఫ్ బోర్డు స్వాధీనంలో, ఆధీనంలో ఉన్నాయి. భారతదేశంలో డిఫెన్స్, రైల్వేల తర్వాత 3వ అతిపెద్ద భూ యజమానిగా ఉన్నది వక్ఫ్ బోర్డు ఈ దేశంలో. అంటే ఆలోచించండి ఎలా యథేచ్ఛగా వాళ్ళ ఆధీనాల పరంపర, స్వాధీనాల పరంపర, క్లెయిమ్స్ పరంపర కొనసాగిందో, కబ్జాల పరంపర కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. చెప్పిన కదా, ముస్లిం రాజ్యాలుగా ప్రకటించుకున్న సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా ఇంత దారుణమైన చట్టం అయితే లేదు. రాజ్యాంగాన్ని దాటి రాజ్యాంగం పైన ఆ చట్టాన్ని పెట్టారు. సుప్రీంకోర్టుకు మించిన అధికారాలు అక్కడ కట్టబెట్టారు. చెప్పిన కదా, సౌదీ లాంటి దేశాల్లో రాజులు ఉంటారు కదా, వాళ్ళకైనా కూడా సుప్రీం రాజ్యాంగమే. కానీ ఇక్కడ అలా కాదు, రాజ్యాంగము, నీ సుప్రీంకోర్టులు ఏమీ చేయలేము, అంత ఎనలేని అధికారాలను వక్ఫ్కు కట్టబెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం కదా మెయిన్. కింది స్థాయిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉంటారు, ఆ పైన మళ్ళీ జ్యుడిషియరీ అంటే కోర్టులు, ఇవన్నీ ఉంటాయి కదా. ఏది అక్కర్లేదు ఇంకా వాళ్ళకి. అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్ మించిన అధికారాలు అనమాట దాన్ని కట్టబెట్టినాయి. అంత ఘోరమైన చట్టం ఇది 1955లో తీసుకొచ్చిన ఈ చట్టం. అలా ఇస్లామిక్ రాజ్యాల్లో, దేశాల్లో అయితే మతపరమైన ఆస్తులను ప్రభుత్వాలు నియంత్రిస్తూ వస్తాయి అక్కడ. కానీ మన సెక్యులర్ కంట్రీ అయిన మన భారతదేశంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాలు వక్ఫ్ చట్టాలు, వక్ఫ్ చట్టం తీసుకొచ్చి, వక్ఫ్ బోర్డులను తీసుకొచ్చి విపరీతమైన, అపరిమితమైన అధికారాలను ఇట్లా కట్టబెట్టినాయి. దీంతో వాళ్ళు దేశమంతా ఎక్కడ ఈ సందం లేదు, ఈ మూలం లేదు, ఉత్తరమా, దక్షిణమా, మధ్య భారతమా, ఈశాన్యం ఏది లేదు. ఎక్కడ పడితే అక్కడ దేశం మూలల ఆస్తులను పెంచుకోవడం మొదలుపెట్టినాయి. ఇంకా దారుణం ఏంటంటే ఈ జేపీసీ సందర్భంగా సవరణలు చేస్తే ఎస్పీ, కాంగ్రెస్తో పాటు ఎంఐఎంతో పాటు ఎస్పీ లాంటి, ఎస్పీ కూడా కాంగ్రెస్, ఎంఐఎం, ఎస్పీ ఈ పార్టీలు వ్యతిరేకంగా ఓటేయడము వాళ్ళకి, ఎందుకంటే ఓటు బ్యాంక్, వాళ్ళ ఓట్లు ఎక్కువ వస్తాయి కదా, వాళ్ళు అవి మాట్లాడడం ఓకే. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, శివసేన కూడా నిరసించింది విచిత్రంగా. అసలైతే బాల్ ఠాక్రే బోర్డుని రద్దు చేయమన్నారు, వక్ఫ్ బోర్డుని. ఇక మొదట్లో వక్ఫ్కి దేశంలో దాదాపు 52,000 ఆస్తులు ఉండేవి. 2009 నాటికి 4 లక్షల ఎకరాల్లో 3 లక్షల రిజిస్టర్డ్ ఆస్తులు వచ్చేసినాయి. ఈ వాటికి అంటే ఇప్పటి వరకు దాదాపు 8.7 లక్షలు, అంటే 8,70,000 ఆస్తులు 9.40 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. మరి ఎట్లా పెరిగినాయి ఇన్ని ఆస్తులు? ఎట్లా పెరిగినాయి? ఎట్లా అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అండగా, తెలివిగా ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులను క్లెయిమ్ చేసుకోవడము, వాటిపై వివిధ రెవెన్యూ శాఖలు, సెక్యులర్ స్టేట్ ప్రభుత్వాలు ఆ క్లెయిమ్లను ఆమోదించడము జరిగిపోతుంది, ఆమోదిస్తూ ఉన్నాయి, ఇంకా అలా జరిగిపోయింది. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆస్తులను కూడా వక్ఫపరం చేసేశారు. ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీ లేదా ఖాళీగా ఉన్న ఇది అట్లా ప్రైవేటు వ్యక్తులది అట్లా ఏమన్నా అనుకోవచ్చు, కాదు, ప్రభుత్వ ఆస్తులను కూడా వక్ఫపరం చేసేసాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో. ఒకవైపు లక్షల ఎకరాల దేవాలయ భూములు కళ్ళెదురుగా కూడా కబ్జా గురై తరిగిపోతుంటే కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అంటే 100 ఏళ్ల క్రితమే ఎవరో ఆస్తిని మా దేవుడికి ఇచ్చారు, ఆల్రెడీ అవి దేవాలయ భూములు, కానీ మాకిచ్చారు అనే నేపథ్యంతో వీళ్ళు నోటి మాటగా అంటే చాలు, ఆస్తి పత్రాలతో సంబంధం ఉండదు, క్లెయిమ్ చేస్తూ అలా ఇప్పటి ముబ్బడిగా అలా లక్షల ఆస్తులను పెంచుకుంటూ పోతున్నాయి వక్ఫ్ బోర్డ్స్. దీంతో ఈ విషయాన్ని అయితే సీరియస్గా తీసుకుంది ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ సర్కార్.
దీంతో అపరిమిత అధికారాలకు చెక్ పెడుతూ కోర్టుల ద్వారా అనే వివాదాలు పరిష్కారాలు చేసేలా మరిన్ని సంస్కరణలు తీసుకురావడానికి గతేడాది మొదట్లో అంటే 2014 మొదట్లోనే ఆ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అయితే విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జేపీసీ వేశారు. అయితే బిల్లు ఆమోదం పొందితే గతంలో లాగా అంత సులువుగా ఆస్తులను వక్ఫ్ బోర్డుకు బదలాయించడం కుదరదనమాట. అయితే ఇది ఇలా నడుస్తుండగానే జేపీసీ వేయడము, ఈ అభిప్రాయాలు కమిటీలు అంతా నడుస్తుండగానే పెద్ద ఎత్తున మళ్ళీ కొన్ని ఆస్తులను క్లెయిమ్ చేయడం మొదలుపెట్టింది వక్ఫ్ చాలా తెలివిగా. అసలు ఈ మధ్య అంటే పార్లమెంటు ముందుకు బిల్లు ఇంకా తీసుకురావాలి, చట్ట సవరణ చేయాలి, చట్టం తీసుకురావాలన్న చర్చ జరుగుతుండగానే కొన్ని ముఖ్యమైన దావాలను కూడా నేను ప్రస్తావిస్తా. వాటిలో అన్నీ కూడా దేవాలయాలకు చెందిన భూములు, ప్రైవేట్ ప్రాపర్టీసే. మహారాష్ట్రలో అహ్మద్‌నగర్ జిల్లాలో కనీఫ్నాథ్ దేవాలయానికి చెందిన 40 ఎకరాల భూమిని వక్ఫ్ క్లెయిమ్ చేసేసుకుంది. ఢిల్లీలో 6 హిందూ దేవాలయాలు దాని కింద ఉన్న స్థలాలు మావే అంటూ. కర్ణాటకలో విజయపురలో రైతులకు చెందిన 1200 ఎకరాల భూములు. అదే కర్ణాటకలో ఆదిల్ షాహీ కాలానికి చెందిన పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఎప్పటిదో అది పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న 53 పురాతన ఆస్తులను కూడా క్లెయిమ్ చేసేసింది. 2005లోనే వీటిల్లో 43 ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించేశారు కూడా. ఇక హంపి ప్రాంతంలో మరొక 6 ఆస్తులు, బెంగళూరులో మరొక 4 ఆస్తులు వక్ఫ్ దావా వేస్తూ వచ్చింది. కర్ణాటక హవేరీ జిల్లాలో కదాకోల్ అనే గ్రామంలో అయితే హనుమంతుని దేవాలయం, దుర్గా ఆలయాలు ఉంటాయి. వాటితో పాటు పలు ప్రైవేట్ ఆస్తులను కూడా వక్ఫ్ క్లెయిమ్ చేసేసింది. అయితే అభ్యంతరం తెలిపిన గ్రామస్తులు దాడి అంటే పరస్పర ఘర్షణ జరిగింది. పోలీసులు రావాల్సి వచ్చింది అక్కడికి. అంతేకాదు ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే కర్ణాటకలో 20 ఎకరాల్లో ఉన్న జిల్లా కోర్టును, 19 ఎకరాల్లో ఉన్న హిందూ శ్మశాన వాటికను కూడా వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసేసింది. ఇక ఢిల్లీలో అయితే రవాణా శాఖకు, రైల్వేకు చెందిన 200 ఆస్తులను గతేడాది సెప్టెంబర్ మొదటి వారంలో వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. మన హైదరాబాద్లో కూడా 2 నెలల క్రితమే మల్కాజ్గిరిలోని 750 ఎకరాల భూమి మాదే అని వక్ఫ్ బోర్డు బాంబు పేల్స్తే అసలు ఆశ్చర్యపోయారు స్థానికులు. వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, అదేంటి కొన్ని తరాల నుంచి మాది కదా ఇది అనేసి. ఇంకా అంతకు ముందైతే ఇది కొంచెం పాత కేసు అనుకోండి. 85లో హైదరాబాద్ హైటెక్ సిటీ పరిధిలో అప్పుడంతా గ్రామ పంచాయతీలు ఉండేవి కదా, అప్పుడు హైటెక్ సిటీ ఇంకా డెవలప్ కాలేదు కదా. 300 ఎకరాలను, పలువురికి చెందిన 300 ఎకరాలను వక్ఫ్ బోర్డు పరం చేసేసుకుంది. వాళ్ళ దగ్గర ఎన్నో ఆధారాలు ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయినారు. ఇంకా 95లో ఈ చట్టం వచ్చిన తర్వాత పూర్తిగా వక్ఫ్ పరం అయిపోయినాయి అని వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారంట. 250 కిలోల డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్తే కూడా అది ఇంకా నడుస్తుండగానే ఈలోగా ఈ చట్టం వచ్చేసి పూర్తిగా వాళ్ళ పరం అయిపోయిందనమాట. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చింది కదా, అప్పటి నుంచి కూడా వక్ఫ్ బోర్డు తమ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేస్తున్న దావాలన్నీ కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనివి. అంటే వాళ్ళకు అనుకూల ప్రభుత్వాలు ఇవి అని చెప్పొచ్చు. అంటే తమకు అనుకూల ప్రభుత్వాలు ఉంటే మనకి ఈజీ అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంకా ప్రతిదీ క్లెయిమ్ చేసుకుంటూ వెళ్ళడం, స్వాధీనం చేసుకోవడం జరిగినాయి అనమాట. ఇప్పుడు ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి సవరణ బిల్లుపై చర్చ జేపీసీ జరుగుతుండగా ఇన్ని మళ్ళీ కొత్తగా ఆస్తుల్ని విచ్చలవిడిగా క్లెయిమ్ చేస్తున్నారంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్ని ప్రైవేట్ ఆస్తుల్ని వాళ్లకు దోచిపెట్టాయో మనం ఊహించవచ్చు. అందుకే 44 సవరణలతో డ్రాఫ్ట్ తీసుకొచ్చింది. చాలా గొడవలు జరిగినాయి పార్లమెంట్లో. దీంతో జేపీసీకి ఇచ్చారు. కళ్యాణ్ బెనర్జీ వంటి వాళ్ళు, అసద్ లాంటి వాళ్ళు నానా రచ్చ చేశారు. అసలు వేలాది మంది బాధితులు ఇప్పుడు వక్ఫ్కి. పాకిస్తాన్ దేశంలో ఉన్న భూభాగం ఎంత ఉందో వక్ఫ్ ఆస్తులు అంతున్నాయి ఇప్పుడు. అయితే కొన్ని సవరణలు ముఖ్యంగా అంటే కేవలం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి అధికారాలు, అలాగే స్పెషల్ ఆఫీసర్ను నియమించే అంటే ఈ సవరణల్లో అది కూడా ఉండొచ్చు. అలాగే మహిళలకు వక్ఫ్ బోర్డులో మహిళలకు చోటు ఇవ్వడం, ముస్లిమేతరులు కూడా చోటు ఇవ్వడం లాంటివి కూడా ఈ సవరణలో ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎల్లుండి మరి పార్లమెంటు ముందుకు రానుంది కదా, మొత్తం ఈ 14 అంశాలు ఏంటనేది చూడాలి. మరి ఇక అంటే వక్ఫ్ ట్రిబ్యునల్ సభ్యులను పెంచే అవకాశం కూడా ఉందంటున్నారు. అంటే పూర్తిగా చట్టం వచ్చిన నుంచి కూడా క్లెయిమ్ చేసుకున్న ఆస్తులపై ఎంక్వైరీ జరిపి ఆ ఆస్తులు ఎవరివైతే సదరు వ్యక్తులకు లేదా ప్రభుత్వం అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. నిన్న మొన్న యోగి ఆదిత్యనాథ్ అన్నారు, అంటే యూపీకి సంబంధించిన వరకు ఆయన చెప్పింది 70 నుంచి 80% అంటే వక్ఫ్ ఆధీనంలో ఉన్నాయని వాళ్ళు క్లెయిమ్ చేసి తీసుకున్నవన్నీ కూడా 70 నుంచి 80% వాళ్ళు ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీనే, వక్ఫ్ కాదు ముందు నుంచి అని యోగి ఆదిత్యనాథ్ కూడా అన్నారు. అంటే చెప్పాను కదా, అందులో గవర్నమెంట్ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్ ఇంకా అన్నీ లేవన్నమాట. ప్రజలవి ప్రభుత్వ ఆస్తులు, దేవాలయ ఆస్తులు లక్షల ఎకరాల్లో.
పోనీ అవేమన్నా వాళ్ళు క్లెయిమ్ చేసుకొని వాళ్ళ పరం చేసుకున్న వాటిలల్లో ఏమన్నా కార్యక్రమాలు జరుగుతున్నాయా? అంటే ఎవరికైనా ఉపాధి లభించేటివా? లేదా ఏమన్నా ఇతర అంటే దేశ అభివృద్ధి జీడీపీ పెంచేలా దేశ అభివృద్ధికో మరొకటో ఏమన్నా జరుగుతున్నాయా అంటే అది కూడా లేదు. ఏ యాక్టివిటీస్ అక్కడ నడపట్లేదు. ఎవరికి లీజ్‌కి ఇవ్వడమా లేదా ఏదీ లేదనమాట. పూర్తిగా అన్ని లక్షల ఎకరాలు గూడా నిరుపయోగంగా ఉన్నాయి. ఎందుకు పనికి రాకుండా వాళ్ళ చేతుల్లో వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండొచ్చు. అలా ఉన్నాయన్నమాట. దీంతో ఎన్నో రంగాల్లో జరగాల్సిన అభివృద్ధి గూడా ఆగిపోతుంది. అందువల్ల చూడాలి మరి ఎల్లుండి దీనికి సంబంధించిన రిపోర్ట్ నివేదికనైతే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లోనే బిల్ అయితే ఆమోదం పొంది చట్టంగా వచ్చే అవకాశం ఉంది. నిజంగా ఇది దేశ ప్రజలకు ముఖ్యంగా హిందువులకు శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ స్వాధీనం అయిపోయినాయి కూడా. కొన్ని వందల ఏళ్ల నాటి పురాతన ఆలయాలకు సంబంధించిన దేవాదాయ భూములు ఎక్కువ శాతం ఉన్నాయి అందులో. ఇది వక్ఫ్‌కు సంబంధించిన అప్డేట్స్. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవద్దు. ధన్యవాదాలు.